అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య క్రెడిట్ వార్ ముదురుతోంది. విశాఖపట్నం డేటా సెంటర్ మొదలుకొని స్టేట్లో కొత్త ప్రాజెక్టుల దాకా క్రెడిట్ కోసం ఫైట్ నడుస్తోంది. ఈ క్రెడిట్ వార్లో అధికార పార్టీకి చెక్ పెట్టాలనుకుంటోంది సిక్కోలు వైసీపీ. జిల్లాలో వర్కౌట్ అయితే స్టేట్ అంతా ఇదే ఫార్ములాతో ముందుకెళ్లాలి అనుకుంటోంది. ఇంతకీ క్రెడిట్ వార్ విషయంలో సిక్కోలు వైసీపీ స్ట్రాటజీ ఏంటి? ఏపీలో క్రెడిట్ ఫైట్, విపక్ష పార్టీ ప్రాజెక్ట్ విజిట్, సిక్కోలు నేతలకు భలే ఐడియా. డబ్బులు, బంగారం, వస్తువుల చోరీ గురించే విన్నా, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పదం క్రెడిట్ చోరీ. ఒక ప్రభుత్వం 5 ఏళ్ల కాల పరిమితిలో ఏదైనా పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయడం చాలా అరుదు. ఒక ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తర్వాత మరో ప్రభుత్వం పూర్తి చేస్తోంది. కొన్నిసార్లు ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు పూర్తయ్యే దశలో అధికారం మారితే తర్వాత వచ్చిన ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్ క్రెడిట్ కొట్టేస్తోంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. విశాఖ డేటా సెంటర్ మొదలు భోగాపురం ఎయిర్పోర్ట్, తాజాగా భూముల రీసర్వే వరకు ప్రతి విషయంలో క్రెడిట్ వార్ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య క్రెడిట్ ఫైట్ నడుస్తోంది. మూలపేట పోర్ట్, పలాస కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, బుడగట్లపాలెం హార్బర్, కొత్త కలెక్టరేట్ వంటివి జిల్లాలో ఇటీవల చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు. వీటి చుట్టూ ఇప్పుడు క్రెడిట్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. జిల్లాలో 4500 కోట్లతో చేపట్టిన మూలపేట పోర్టు పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్ట్ తమ ప్రభుత్వ గొప్పతనంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ దాన్ని ఖండిస్తోంది. మూలపేట పోర్టుకి సంబంధించిన ఒక్క ఈవెంట్కి కూడా ఈ ప్రభుత్వంతో సంబంధం లేదు అంటున్నారు విపక్ష పార్టీ నేతలు. ఈనాడు జిల్లాను పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఎంత డబ్బు పెట్టి కట్టినటువంటి కనీసం మనం చేసామని ఒప్పించడమైనా మనం చేయలేకపోతే మన తర్వాత తరం మన రాజకీయాలు క్షమించాలని ఈ సందర్భంగా. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కూటమి ప్రభుత్వం చేసిందేవీ లేదు అంటున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అన్ని పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామంటూ ఆ క్రెడిట్ తమదే అని అంటున్నారు వాళ్ళు. ఈ సమయంలోనే ఈ క్రెడిట్ వార్ కి చెక్ పెట్టే ఒక ప్రణాళికను వైసీపీ సీనియర్ బయటపెట్టారు. మన పార్టీ హయాంలో చేసిన పనులని మనమే ప్రజలకు చెప్దామని, తద్వారా టీడీపీ వాళ్లు తప్పుడు ప్రచారానికి తెరదించగలమంటున్నారు సిక్కోలు సీనియర్. ఈ 6 జిల్లాల్లో ఉండే లీడర్స్, పార్టీకి గట్టిగా పనిచేస్తున్న మీలాంటి పెద్దలు అందరూ కలిసి ఒకరోజు కోర్టుకు వెళ్దాం. 300-400 కార్లు వెళ్దాం. అక్కడే భోజనం చేస్తాం. ఎలా కోర్టు వచ్చింది ఏంటన్నది అంకీలు, డేట్లు అన్నింటితో ప్రజలకు అక్కడ వివరిద్దాం. ఎవరైనా కాదు అంటే మన వేదిక మీద వెళ్ళిపోతాం. నేను 10 రోజులు వస్తాం, మీరు కూడా అక్కడ రండి, అందరం కలిసి జిల్లా ప్రజలకు మనం ఏం చేస్తామో చెప్తాము. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో వచ్చిన మూలపేట పోర్ట్, కలెక్టరేట్, పలాస కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఎచ్చెర్ల బుడగట్లపాలెం హార్బర్ దగ్గరికి పార్టీ శ్రేణులంతా కలిసిగట్టుగా వెళదామన్నారు ధర్మాన ప్రసాదరావు. నెలకో ప్రాజెక్ట్ దగ్గరికి 300-400 కార్లతో వెళ్లి సాయంత్రం దాకా అక్కడే ఉందామని ప్రతిపాదించారు. టీడీపీ తప్పుడు ప్రచారంపై తిట్టిన తిట్టు తిట్టకుండా తిడదామని, తమతో చర్చకు ఎవరొస్తారో రమ్మందామని ధర్మాన ఐడియా ఇచ్చారు. దీన్ని మొదట శ్రీకాకుళం జిల్లాలో చేపడదామని, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని ముందుకెళదామని సమావేశంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ కన్నబాబుకు సూచించారు. గట్టి కౌంటర్ పడితేనే టీడీపీ వాళ్లు అబద్ధాలు చెప్పడం ఆపేస్తారంటుంది వైసీపీ. ఈ వ్యూహంతోనే త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టుల పర్యటనలకు జిల్లా నాయకత్వం సిద్ధమవుతోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? దీని మీద టీడీపీ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.